శ్రీమాత్రే నమః. ఈ 6 మంది మాత్రమే ధనవంతులు కాగలరని చాణక్యుడు చెప్పాడు. వ్యక్తి విజయం సాధించాలంటే అతను తన జీవితంలో కొన్ని చాణక్యుడి సూత్రాలు, విధానాలను అనుసరించాలి. చాణక్యుడి నీతిని అనుసరించే వ్యక్తి జీవితంలో పురోగతి, శ్రేయస్సును అనుభవిస్తాడు. ఒక వ్యక్తి ధనవంతుడు కావాలంటే చాణక్యుడి సూత్రాలన్నీ పాటించాలా? మరి దాని గురించి ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే, ఒక వ్యక్తి ధనవంతుడు కావాలంటే అతను కష్టపడి పనిచేసే మార్గాన్ని అనుసరించాలి. ఎందుకంటే కష్టపడి పనిచేసే వ్యక్తి జీవితంలో ఎప్పుడూ పేదరికాన్ని అనుభవించలేడు. కష్టపడి పనిచేసేవాడు పేదవాడైనా అది తాత్కాలికమే. ఎందుకంటే అలాంటి వారికి లక్ష్మీదేవి తన ప్రత్యేక కృపను ప్రసాదిస్తుంది. ధనవంతుడిగా ఉండాలంటే కష్టపడి పని చేయడమే కాకుండా నిజాయితీ కూడా అవసరమని గుర్తుంచుకోండి. పని పట్ల నిజాయితీ ఉన్న వ్యక్తి తన పనిలో ఎప్పుడూ వైఫల్యాన్ని అనుభవించడు. చిత్తశుద్ధితో చేసే ఏ పనైనా మనిషిని విజయపథంలోనే నడిపిస్తుందనడంలో సందేహం లేదు. బాధ్యత ఉన్న వ్యక్తి తన అన్ని కార్యకలాపాలలో ఖచ్చితంగా విజయం మరియు పురోగతిని సాధిస్తాడు. సరైన సమయంలో తన బాధ్యతలను నెరవేర్చే వ్యక్తి పేదవాడు కాలేడు. అలాంటి వ్యక్తులు పేదరికాన్ని ఎదుర్కోగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ధనవంతులు కావాలనుకునే వ్యక్తి క్రమశిక్షణ, సహనం కలిగి ఉండాలి. ధనవంతులు కావడానికి ఇది చాలా ముఖ్యమైన అంశం. తన చెడు సమయాలను ఓపికగా ఎదుర్కొనేవాడు తన పేదరికాన్ని కూడా ఓపికగా ఎదుర్కొంటాడు. మంచి ప్రవర్తన కలిగిన వ్యక్తి సమాజంలో ఉన్నత స్థానాన్ని పొందుతాడు. మనిషి గౌరవం ఇది అతని విజయానికి కూడా తోడ్పడుతుంది. ప్రవర్తనలో మన మాటలు కూడా ఉంటాయి. మధురంగా మాట్లాడేవాడు కూడా ధనవంతుడు అవుతాడనడంలో సందేహం లేదు. సక్సెస్ఫుల్ పర్సన్ అవ్వాలంటే ఆ వ్యక్తి వెనుక ఒక గురువు ఉండాలి. ముందు ఒక లక్ష్యం ఉండాలి. అప్పుడే విజయం సాధిస్తాడు.